గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో నేనైతే ఒక కొత్త బ్లాగ్తో అయితే మీ ముందరకు వచ్చేసాను. అదే ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ అన్నమాట. మన ఛానల్లో కామన్గా చూపించే సిటీస్, విలేజెస్ ఏంటి, పొదలకూరు, కలువాయి, పెంచలకోన, హైదరాబాద్, వెంకటరెడ్డిపల్లి, ఇవన్నీ కాదు. మోస్ట్ కామన్గా చూపించే ప్లేస్ ఏంటి, అదే విలేజ్ ఏంటి, కలువాయి. నెక్స్ట్ పొదలకూరు, అదే కదా. పొదలకూరులో ఎప్పుడు వచ్చినా కానీ నా థియేటర్ తప్ప ఇంకా వేరే ప్లేస్ అయితే చూపించలేదు. ఇప్పుడైతే పొదలకూరులో ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. ఆ ఎగ్జిబిషన్కి అయితే నేను వెళ్ళాను, ఇంకా మొత్తం బ్లాగ్ తీశాను. సో మీ ముందరైతే ఆ బ్లాగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. సో మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా కంటెంట్ నచ్చితేనే, నచ్చకపోతే చేసుకోమాకండి, మీ ఇష్టం అది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని కానీ లిఫ్ట్ ఉందని కూడా మర్చిపోయి స్టేజ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోయా. నా సంతోషానికి అయితే అస్సలు హద్దులు లేవు, ఎందుకంటే జైంట్ వీల్ ఎక్కడం, కొలంబస్ ఎక్కడం అంటే అంత ఇష్టం నాకు. నేను 6th లో ఉన్నప్పుడైతే నేను ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కాను అనమాట. ఆల్మోస్ట్ 4 years అయితే అయిపోయాయి. మీలో జైంట్ వీల్ రైడ్ అయితే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏం కాదు, అందుకని చెప్పేసి నడిచే వెళ్ళిపోతున్నాము. అదిగోండి గైస్, జైంట్ వీల్ అయితే తల మెరిసిపోతుంది అనమాట ఎల్ఈడి లైట్స్ తో. స్పీకర్ సౌండ్ అయితే ఇక్కడ దాకా వినిపిస్తుంది, అంత గట్టిగా పెట్టారనమాట వీళ్ళు సాంగ్స్ అయితే స్పీకర్స్ లో. ఇదిగోండి గైస్, ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. చాలా మంది అయితే వచ్చారు, ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి. ఈ జైంట్ వీల్ అయితే నాకు కొంచెం చిన్నదిలాగా అనిపిస్తుంది. ఇంకా డిజైన్ చూడండి గైస్ జైంట్ వీల్ లో ఎలా ఉందో. ఇదిగోండి గైస్, శ్రీ సాయి గణేష్ ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడైతే మనకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. బ్యానర్స్ అంతా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అయితే పెట్టేశారు. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది. లోపలికి వెళ్ళంగానే మన టాలీవుడ్ స్టార్స్ అయితే మనకి వెల్కమ్ చెప్పేశారు. ఇంకా అబ్దుల్ కలాం గారు, నరేంద్ర మోడీ గారు అందరు ఉన్నారు. ఇదేదో గోవా 6 బాల్ గేమ్ అంట. ప్రైజెస్ చూడండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో. టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి. ఇదైతే ఢిల్లీ చాట్ బండార్ అంట. ప్రస్తుతం అయితే లోపల ఎవ్వరు లేరు. దీన్ని చూడంగానే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే విమానం మూవీ అయితే గుర్తుకొచ్చింది. మీరు ఎంతమందికి ఆ సీన్ గుర్తుందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఈ రైడ్ ని బ్రేక్ డాన్స్ అంటారంట. కుదిరితే ఈ రైడ్ కూడా ట్రై చేయాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ హై బీమ్ ఎల్ఈడి లైట్లు, ఇంకా కాపీరైట్ వచ్చే పాటలు అయితే పెట్టున్నారు. అందుకే వీడియోలో డైలాగ్ చెప్పినా గానీ మ్యూట్ లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా ఇదిగోండి గైస్, మన ఎగ్జిబిషన్ కి షాన్ జైంట్ వీల్. ఎగ్జిబిషన్ కి వచ్చి జైంట్ వీల్ ఎక్కకుండా వెళ్ళామంటే అది మామూలుగా ఉండదు, చాలా బాధగా ఉంటుంది అనమాట. సో మనం జైంట్ వీల్ ఎక్కడం అయితే మన ఆనవాయితీ కాబట్టి ఇప్పుడు జైంట్ వీల్ అయితే ఎక్కబోతున్నాం. ఇప్పుడైతే నేను జైంట్ వీల్ ఎక్కబోతున్నాను. గాయస్, నాకైతే ఒక కామన్ డౌట్ అయితే ఉంది. జైంట్ వీల్ అన్ని జనరేటర్ మీద అయితే ఎందుకు నడుస్తాయి? ఎలక్ట్రిసిటీ మీద కూడా నడవచ్చు కదా. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోన్ అయితే లోపల పెట్టాలి, లేకపోతే 20,000 బొక్క. ఇంకోసారి అయితే కేజీ లేని జైంట్ వీల్ అయితే ఇంకోసారి ఎక్కకూడదయ్యా. ఇంకోసారి ఎక్కకూడదు కేజీ లేని జైంట్ వీల్ అయితే. కేజీ ఉన్న జైంట్ వీల్ అయితే ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. అసలైన సేఫ్ ఎయిట్ జైంట్ వీల్ ఏంటంటే గ్లాస్ ఉండే జైంట్ వీల్ అనమాట. నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కేజీ ఉన్న జైంట్ వీల్ ఎక్కాను. ఓపెన్ జైంట్ వీల్ అయితే ఇప్పుడు ఎక్కల. అక్కడ ఆయన ఏమో హెవీ డ్రైవర్ అన్నట్టు స్పీడ్ పెంచేస్తుండు. అక్కడ కింద అయితే మాకైతే హాయ్ చెప్తున్నారయ్యా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఏమైందో అయితే నోటీస్ చేస్తుండ్రు. నాకైతే ఆ పైన ఉన్న రాడ్ అయితే దండం తగిలిందనమాట. వీడియోలో ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ నొప్పి అయితే భరించలేకపోతున్నా నేను. ఇప్పుడైతే రోలర్ కోస్టర్ కాదు కానీ రోలర్ కోస్టర్ లాంటి దాన్ని అయితే ఎక్కాము. రోలర్ కోస్టర్ లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ చేసుకోవాలా. స్టార్ట్ చేయబే. ఏమీ లేదు, రోలర్ కోస్టర్కి చిన్న తమ్ముడు అలాగని చెప్పుకోలేము. తర్వాత ఈ బ్రేక్ డాన్స్ కూడా ట్రై చేశాను, రికార్డ్ చేశాను గైస్. వీడియోలో మాట్లాడాను, కాకపోతే వెనకాల కాపీరైట్ వచ్చే మ్యూజిక్ అయితే వేశారనమాట. అన్నట్టు ఈ బ్రేక్ డాన్స్ అయితే అనుకున్నంత లేదు, నార్మల్ రైడే అన్నమాట, ఏమీ అవ్వదు.
ఇక్కడేందో పొటాటో ట్విస్టర్ అంట, ఇది కూడా ట్రై చేసేద్దాం ఒకసారి. తాత దగ్గరికి వెళ్ళి అడిగితే టోకన్ అయితే తీసుకోండి అన్నారు. నేనేనమాట టోకన్ ఇచ్చేది. మణి ఇంత డబ్బు టోకన్లు ఇస్తూనే ఈ పొటాటో ట్విస్టర్ అయితే ట్రై చేసేసాము. చాలా ప్రీషియస్ మూమెంట్ గైస్. నేనైతే మన ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ గారైన నరేంద్ర మోడీ గారితో అయితే కలవబోతున్నాను. ఇంకా ఆ తర్వాత మన టాలీవుడ్ స్టార్స్ అందరినీ కలిసేసి మనం అయితే వెళ్ళిపోయాం అన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.